మాను. వచ్చి ఏం మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోతున్నావేంటమ్మా? ఏం లేదు నాన్న. నిన్ను చూస్తుంటే ఏదో చెప్పాలని వచ్చి చెప్పలేక వెళ్ళిపోతున్నావనిపిస్తోంది. అబ్బే, అలాంటిదేం లేదు నాన్న. మనసుతో వచ్చి చిక్కేదమ్మా. కుదురుగా ఉండనివ్వదు, నిర్ణయం తీసుకోనివ్వదు. ఆ మనసు ఆలోచన సుడిగుండంలో పడేసి చనువుగా ఉండే వాళ్ళ దగ్గర కూడా స్వేచ్ఛగా ఉండనివ్వదు. ఏమైందమ్మా? నిన్ను చూస్తుంటే ఏదో ఒత్తిడిలో ఉన్నట్లు అనిపిస్తున్నావు. నాకు చెప్పడానికి జంకుతావెందుకు? చెప్పు తల్లి, ఏదైనా సమస్య? నేను పరిష్కరిస్తాను. ఏం లేదు నాన్న. చెప్పమ్మాను. నీ తండ్రైనా, నీ భావాలు పంచుకునే నీ స్నేహితుడైనా మీ నానే కదమ్మా. సమస్య చెప్పకుండా దాచుకుంటే బాధ పెరుగుతుంది, పంచుకుంటే తగ్గుతుంది. ఏమైనా ఉంటే చెప్పమ్మా. అది ఎలాంటి సమస్య అయినా మీ నాన్న తీరుస్తారు. ఉంటే చెప్తాను బాబాయ్. పోనీ హాస్పిటల్లో ఏదైనా సమస్య? చూడను, నీకు తెలిసిన విషయమే మళ్ళీ చెప్తున్నాను. నేనుండగా నువ్వు దేని గురించి బాధపడకూడదు, ఎలాంటి సమస్య ఎదుర్కోకూడదు. ఎలాంటి విషయమైనా సరే నీకు నేనున్నానని మర్చిపోవద్దు. అలాగే నాన్న. బాగా డల్గా కనిపిస్తున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ అమ్మా. హలో అనుగారు, నేను సిద్ధార్థని మాట్లాడుతున్నాను. చూడండి సిద్ధార్థ గారు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి.